హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వర్షిప్ బ్లాగ్స్. అయితే రేపైతే వరలక్ష్మి అయితే ఉంది. ఈరోజు అయితే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాము. వేసి డెకరేషన్కి క్లాత్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ క్లాత్, అదైతే రెడీ చేస్తున్నాం. దేవుడు ఏడుంటుంది వీడికి వస్తుంది కింద కలిసి ఉంటుంది లేపు ఫస్ట్ ఇప్పుడైతే మా మమ్మీ డాడీ అమ్మవారికి అయితే సారీ అర్పిస్తారు. No, so Mama is very busy now. సుతిలు ఉంది ఇక్కడ ఈయన సరే మనకి చెప్పే కూర్చున్నా Hi friend. Hello friend. చూడండి ఫ్రెండ్స్, నేను పని చేస్తుంటే వీళ్ళేమో కూర్చొని నేను మరి ఇప్పుడు కొంచెం సెట్టింగ్ చేస్తాను. ఒకసారి ఏమన్నాడే ఇంట్లో పని ఎవరైనా చేస్తారో ఫ్రెండ్స్ మీరు 1 ఇట్లా మంచిగా మెట్ట అవుతుంది.
మొత్తం అందులో ఉంటే బాగుంటుంది. డెకరేషన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు లైటింగ్ పెట్టయితే టెస్ట్ చేస్తున్నాము అట్లుందని. అమ్మవారి ఫేస్ అయితే కవర్ చేసినాం. పైకి పోద్ది ఇక రిటర్న్ రావద్దు. గైస్ అయితే మార్నింగ్ మా అమ్మ అయితే ఫేస్ అయితే కవర్ తీసేసింది. ఇంకా ఇప్పుడు అన్ని సామాన్లు అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పూజకి అన్నీ రెడీ చేసుకున్నాము. ప్రసాదము అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే పూజకి అయితే రెడీ. ఇప్పుడు టీవీలో పూజ పెట్టుకొని అయ్యగారు చెప్తుంటే మేము చేస్తాము. పెట్టు అది అలాగే రూపు చాలా ముఖ్యం. బంగారు రూపు ఉంటే బంగారం రూపు, మీ ఓపిక మీకు ఎలాంటిది ఉంటే కనుక అమ్మవారి రూపు ఇలాంటిది. ముఖ్యంగా తోరం పెట్టుకోవాలి అంటే 9 గ్రంథులు మా మమ్మీ మా డాడీ అయితే కలిసి పూజ చేస్తారు. తోటి తోరం తయారు చేసి ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అంతేకాదు భగవంతుడి దేవాలు మీకు ఏదైనా నగలు కొనుక్కున్నా కూడా పెట్టుకోవచ్చు చక్కగా. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. పసుపు అక్షతలు ఆవు నేతితో కలిపేలా సిద్ధం చేసుకోండి. గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే బెల్లం ముక్కలు 2 పెట్టుకోండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఇలాగా 1 గ్లాసులో పోసి సిద్ధం చేసుకోండి. అలాగే తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, 1 చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. ఇంకో 2-3 తమలపాకులు విడిగా పెట్టుకోండి. అలాగే హారతి కర్పూరం బెల్లలు, అలాగే హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా విఘ్నేశ్వర పూజలను ఈ రకంగా మనం పత్తితోటి వస్త్రాలు వేస్తాం అన్నమాట దేవుడికి. అంచేత ఇలాంటి వస్త్రాలు పెట్టుకోండి. ఇలాగ పసుపుతోటి ఇలా వస్త్రాలు తయారు చేయ వస్తూ పెట్టుకోండి. లేదనుకోండి మీకు తయారు చేయడం రాలేదనుకోండి అక్షతలు వేసేసేయచ్చు. వినాయకుడికి కాస్త కుంకుమ బొట్టు పెట్టండమ్మా. కుంకుమ బొట్టు పెట్టమ్మా. పైన ఇలా 3 చోట్ల పెట్టు బొట్టు. ఓం కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత శ్రీ మహాగణాధిపతయే నమః. అలాగే మీరు కూడా ఎవరైనా కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే చక్కగా బొట్టు పెట్టుకోండి. స్టిక్కర్లు పెట్టుకున్నా సరే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా దీపారాధన చెయ్యండి. అమ్మా ముందుగాను ఈ అగ్గిపెట్టు తీసుకుని ఈ కైవత్తు వెలిగించమ్మా. కైవత్తు వెలిగించుకోండి. ఓం వెలిగించింది పట్టుకుంటాను. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా దీపం వెలిగించిన తర్వాత చక్కగా దీపం కుందికి గంధము 1 రాశి అలా కుంకుమ బొట్టు పెట్టండి అమ్మ. గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపానికి ఇక్కడ ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. 1 పుష్పం దీపం కుంది దగ్గర వేసి నమస్కారం చేసుకోమ్మా. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. పుష్పం పరికల్పయామి. 2 అక్షతలు కూడా వేయమ్మా. శ్రీ దీపారాధాధిష్టాన దేవతాయే నమో నమః. అక్షతాం సమర్పయామి. నమస్కారం చేసుకోండి దీపానికి. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఆచమ్య ఈసారి ఈ చెంబుతోటి ఆచమనం చేయమ్మా. 3 సార్లు ఈ చేతులు పోసుకుని తాగండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం భూయ భూయ నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి చక్కగా ఇలా 3 వేళ్లతోటి కూడా అక్షతలు తీసుకుని గణపతికి పూజ చేస్తూ ఉండండి.
ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పూజకి పనిచేయమన్నమాట. చేస్తూ ఉండమ్మా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఓం వామహేశ్వరాభ్యా నమః. ఓం వాణీహిరణ్యగర్భాభ్యా నమః. ఓం శ్రీ పురంధరాభ్యా నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యా. ఏ తిథి రోజు అయితే వ్రతం చేసుకుంటున్నారో తిథి వారం తిథి ఉంటుంది కదా, అది మామూలుగా ఏకాదశ పాడ్యమ లేకపోతే నవమ మీకు పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటుంది. ఎందుకంటే 4 వారాలు వస్తాయి. 4 వారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, లేదా 2వ వారం చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ తిథి ఒకటి మాత్రం చెప్పుకోండి. వాసరే, అలాగే దీనిని భృగువాసరే అంటారు శుక్రవారం. కాబట్టి మీరు భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ ఏంటంటే మీ యొక్క గోత్రము, మీ భర్త పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పుకోండి. మీకు ఏదైనా వ్యాపారాలు ఉన్నాయనుకోండి, ఆ వ్యాపారాల పేర్లు కూడా చెప్పుకోండి. సంస్థల పేర్లు. నామధేయస్య గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్లుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు. ఇంకా దీంతో మనకి పని లేదన్నమాట. ఇప్పుడు ఇంకొక చెంబు ఉంది కదా, ఇదే మనకి కలశారాధనకు అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఉద్దరణ ఇందులో వేసుకుని ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం కలశే విష్ణు కంటే రుద్రస్మార్చకః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణా స్మృతాః కుక్షౌ తు సగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అద్వైతో రేజర్వేద సమవేదో యధర్వణః అంగేషు సహితాः సర్వే కలశः భుజమాశ్రితాः కలశే గంధపుష్ప సంక్షిప్య. ఈసారి ఈ కలశలో ఓ పుష్పం తీసుకుని పుష్పాన్ని చక్కగా ముందర గంధంలో ముంచండి. తర్వాత ఇలా అక్షతంలో ముంచండి. ఈ పుష్పాన్ని కలశలో వేసేయండి. కలశే గంధపుష్పాక్షతాన్ని నిక్షిప్య హస్తేనాఛాద్య. ఇలా చేయాలా, మూత వేయండి. ఇలా పెట్టమ్మా. ఓం ఆ కలశే శుద్ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తాయ యజ్ఞేషు వర్ధతే. ఆ కలశే శుద్ధావతి శ్యేనో వర్మవితా ఆహతే అభిద్రో నాకనిక్రదతు. ఓమాపో వాయుదుగం సర్వం విశ్వభూతాన్యాపః ప్రణవ ఆపః పశవ ఆపో నమాపో అమృతమాపో సమ్రాడాపో విరాడాపో స్వరాడాపో చందాగుష్యాపో ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఈ మంత్రాలలో ఉండే అర్థం ఏమిటంటే కనుక ఆ యొక్క కలశలోకి ఏవైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగా జలాలు ఉంటాయో అవన్నీ కూడా కలశలోకి రమ్మని మనం మంత్రాలతో ఆహ్వానం చేస్తాం. ఇప్పుడు ఆ యొక్క కలశలో ఉన్న నీళ్ళండి పవిత్ర గంగా జలాలతో సమానం. కాబట్టి ఆ నీళ్లు దేవుడి మీద, మన మీద, పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల ఇవన్నీ శుద్ధయ్యాయి, మనం కూడా శుద్ధయ్యాము, పూజ ప్రారంభం చేసుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు మనం ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకుంటాం, తర్వాత లక్ష్మీ తయారు చేస్తే కనుక యజ్ఞోపవేతం పట్టు నమస్కారం చేయండి. యజ్ఞోపవేతం మీరు చేయలేదనుకోండి, అక్షత పట్టు నమస్కారం చేయొచ్చు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని గణపతి దగ్గర వేసేయండి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీశనీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పినీః హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. మహాగణాధిపతయే నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 కొంచెం అక్షతలు పూజ చేస్తున్నాం. గణపతి దగ్గర పూజ చేస్తున్నామా. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి పసుపు వినాయకుడి దగ్గర కాస్త తమలపాకు వేసుకోండి. గుడి పక్కన వేసుకుని ఒక 2 అరటిపళ్ళు పెట్టండి. అలాగే ఒక బెల్లం ముక్క కూడా పెట్టండి. ఈసారి ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద
నీళ్ళు చల్లండి పుష్పంతో నీళ్ళు చల్లండి ఓం భూర్భువస్సువః तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् అత్యంతవర్తేన పరిశించామి अमृतमस्तु अमृतमस्तरमसि శ్రీ మహాగణాధిపతయే నమః అవసరం अनन्तं गुणपार्णवे కదలీపలే నైవేద్యం సమర్పయామి. ఈసారి ఒక పుష్పం తీసుకుని పుష్పంతో ఇలా 5 సార్లు అలా గణపతికి పీల్చండి. ఓం प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अमृताभिधानमसि उत्तरभूषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि. తాంబూలం ఈసారి ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడం పక్కన పెట్టండి. పక్కన పెట్టండి పుష్పం ఇలా ఎడం పక్కన పెట్టండి. ఓం పూగి बलश्च कर्पूरे नाग చేయండి. పట్టు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే दन्तश्च कपिलो गजकर्णिकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षपालचन्द्रो गजाननः गति। वक्रतुण्डशोत्पकर्णो हैरम्भस्कन्दपूर्वजः षोडशैतानि नामानि पठेच्चनियादपि विद्यारम्भे వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉప ద్వారా श्री परमेश्वर प्रीत्यर्थं शुभशोभन मुहूर्ते श्री महाविष्णुराज्ञेय ప్రమాణస్య अद्य ब्रह्मणः द्वितीयपरार्धे चतुराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन्वर्तमानव्यावहारिकचन्द्रमणेन శ్రీ మహాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగానే మళ్ళా తిథి చెప్పుకోండి. తిథియాం వాసర వాసరస్తు భృగువాసరే మళ్ళా భృగువాసరే అని చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య మళ్ళా ఇందాకట్లాగే మీ గోత్రము మీ పేరు మీ భర్త పేరు మీ పిల్లలు కుటుంబ సభ్యుల పేరు. ओम श्रद्धाये नमः ओम विभूत्यै नमः ओम स्वरभ्यै नमः ओम परमात्मिकाय नमः ओम वाच्यै नमः ओम पद्मालयाय नमः ओम पद्मायै नमः ओम शूच्यै नमः ओम स्वाहायै नमः ओम स्वधायै नमः ओम सुधायै नमः ओम धन्यायै नमः ओम हिरण्मय्यै नमः ओम लक्ष्म्यै नमः ओम नित्यपुष्टायै नमः ओम विभावर्त्यै नमः ओम आदित्यै नमः ओम दित्यै नमः ओम दीप्ताय नमः ओम वसुधाय नमः ओम वसुधारिण्यै नमः ओम कमलाय नमः ओम कामताय नमः ओम कामाक्ष्यै नमः ओम क्रोधसंभवाय नमः ओम अनुग्रहपदाय नमः ओम बुद्धये नमः ओम अनघाय नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्ष्यै नमः ओम पद्मसुन्दर्यै नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्ममुख्ये नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमाय नमः ओम पद्ममालाधराय नमः ओम देव्ये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मगन्धिन्ये नमः ओम पुण्यगन्धाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाभिमुख्ये नमः ओम प्रभये चन्द्रसहोदर्ये नमः ओम चतुर्भुजाय नमः ओम चन्द्ररूपाय नमः ओम इंदिराय नमः ओम इंद्रशीतलाय नमः ओम आह्लादजनन्ये नमः ओम पुष्टये नमः ओम शिवाय नमः ओम शिवगत्ये नमः ओम सत्ये नमः ओम विमलाय नमः ओम विश्वजनन्ये नमः ओम तुष्टये नमः ओम दारिद्र्यनाशिन्ये नमः ओम प्रीतिपुष्करिण्ये नमः ओम शान्ताय नमः ओम शुक्रकार्याम्बराय नमः ओम श्रियै नमः ओम भास्कर्ये नमः ओम बिल्वनिल ओम यशस्विन्ये नमः ओम वसुंधराय नमः ओम उदारांगाय नमः ओम हरिण्ये नमः ओम हेममालिन्ये नमः ओम धनधान्यकर्त्ये नमः ओम सिद्धये नमः ओम स्त्रेण सौम्याय नमः ओम शुभप्रदाय ओम विष्णुपत्ने नमः ओम प्रसन्नाक्ष्ये नमः ओम नारायण समाश्रिताय नमः ओम दारिद्र्यध्वंसिन्ये नमः ओम देव्ये नमः ओम सर्वभद्रवारिण्ये नमः ओम नवदुर्गाय नमः ओम महाकाल्ये नमः ओम ब्रह्म विष्णु शिवात्मिकाय नमः ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయే నమః ओम भुवनेश्वर्ये नमः ओम श्री महालक्ष्मी देव्ये नमः శ్రీ ओम श्री వరలక్ష్మీదేవ్యై నమః ఓం భవస్య దేవస్య పత్న్యై నమః ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ఓం మహాతో దేవస్య పత్న్యై నమః శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవ్యై నమః
నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఇంకొక 2 అగరవత్తులు ఉన్నాయి కదా, అవి వెలిగించండి. ఇలాగే మంగళవారుని బెల్లము కుంటే బెల్లము కొబ్బరికాయలు వేసి మీరు పరమాణం, పులిహార, బూర్లు, గారెలు, నైవేద్యాలు ఏవైతే మొత్తం నైవేద్యాలు అన్నీ కూడా ఇలా అమ్మవారి ఎదురుగా పెట్టుకుని ఇలాగా ఈ నైవేద్యాలు అన్నింటి మీద పుష్పంతో నీళ్ళు చల్లండి. నీళ్ళు చల్లమ్మా. ఓం భూర్భువస్సువః तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यन्वर्तेन प्रसिञ्चामि अमृतमस्तु समस्तनोऽसि. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీఫల సహిత గుడోపహార సహిత చిత్రాన్న సహిత సకల నైవేద్యం సమర్పయామి. సకల అమృతహార నైవేద్యం సమర్పయామి. ఈసారి ఆ పుష్పం తీసుకుని పుష్పంతో ఇలాగ 5 సార్లు అలా అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఈసారి ఇలా ముద్రణతో నీళ్ళు తీసుకుని ఇలా చూపించి వదిలిపెట్టండి 3 సార్లు. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాకోశనం సమర్పయామి. హస్తో వృక్షాలయామి, పాదో వృక్షాలయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఓం తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి. గంట కూడా కొట్టుకోండి. ఓం సోమరాజం చవరాజం జావిష్ఠీర్యాచనో గ్రహే లక్ష్మీరాస్తస్య ముఖ్యతయా మాధవృషుజామసి. తేస్తు సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రేయస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఒక నేర్చుకు జల్లండి దీని మీద కలగదుకోండి. హర నమః పార్వతీ పార్వతీపదే హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుషిద్ధారయ. ఈసారి ఒక పుష్పం పుచ్చుకుని పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నించుని నమస్కారం చేయండి. పట్టుకోమ్మా. పుష్పం పట్టుకోండి. లేవండి. లేచి నించోండి. నమస్కారం చేయండి. ఓం లక్ష్మీ సముద్రరాజధరయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవృతాం లోకైకదీపాం పురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రాంగాధరం త్వాం త్రైలోక్యగుణమయం సరసిజాం వందే ముకుందప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి లక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నామో సర్వదా వరాంకుశోపాశమభిముద్రాం కరేర్వాంతీం కమలాసనస్తాం బాలార్కకోటిపతిపాంతరేత్రాన్ భజేహం అంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర వేసేయమ్మా అలా పుష్పాన్ని. ఈసారి 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని చ మాంత్రకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం వా కర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాయి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష. జగదీశ్వరి శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర వేసేసేయండి. ఈసారి మీ ఇంట్లో మీకు అవకాశం ఉంటే కనుక మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేయండి. మీరు ఉండి నమస్కారం చేయబట్టలేకపోతుంది. దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి సార్. పేరు మీద లంబం వేసుకోండి సారి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. సారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తీశ్వరి యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం గరస్తుతే అన్యాద్యనావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్. చాలా ప్రత్యేకంగా మారకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారన్నమాట. ఈ వృత్తాంతాన్ని అంతటి కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారు చెప్పాడు. అలాగే శౌరికాది మహాములందరికీ సూదులవారు తెలియజేశారు. వాళ్ళు మనం కూడా భక్తి శ్రద్ధలో కథ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ 2 అక్షతలు శిరస్సు మీద వేసుకుని 2 అక్షతలు
అలా పక్కన అమ్మవారి దగ్గర వేసేసేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా 2 నక్షత్రం వేయొచ్చు. ఇప్పటితోటి నవతం అంతా పూర్తయింది. మీకు అదంతా శ్రద్ధగా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అమ్మవారి దగ్గర పెట్టినటువంటి తోరము తీసి కట్టుకోండి. ఈసారి మీరు ఏం చేస్తారంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరు అందరూ కూడా పూజ చేసినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు దక్షిణ ఇవ్వండి. ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరు ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్న The moments you once dreamt of slowly becomes the life you will always remember. Life's పూజ అయితే అయిపోయింది, హారతి ఇచ్చేసింది. ఇప్పుడైతే మా నాన్నమ్మకైతే వాయినం అయితే వస్తుంది. అదే ఎక్కడ రావు చల్లగా క్లౌడీ ఉంది. ఇక యాజ్ యూజువల్ మన షోలో పాటలు పెట్టేసుకొని చికెన్ కర్డ్ కీరా క్యాట్ అనేది ఈరోజు మా ఫ్రెండ్ అతి తేజ యాక్సిడెంట్ అయిపోయింది. అసలు ఎలా జరిగిందంటే మేము ఏఎంబీ మాల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్న సీరియస్ మొత్తాన్ని నేనైతే వీడియోలో చూస్తాను. ఈ లోపల మా కళ్ళ ముందర యాక్సిడెంట్ జరిగింది అనమాట. అసలు ఏంటంటే ఎవరు చూస్తున్న వెంటనే అవి ఉన్నాడు. వెంటనే దిగేసి వాళ్ళ దగ్గర అవి హ్యాండ్ వెనక నుంచి ఒక వెహికల్ వచ్చి గుద్దేసింది. వాడిని అలా చూసిన తర్వాత సీరియస్ గా నా వల్ల అయితే కాలేదు. ఎందుకంటే నా ఫ్రాక్చర్ తో నేను ఎన్ని మంత్స్ సఫర్ అయినానో నాకు తెలుసు. వాడి కూడా అలానే నేను బాధపడిపోయా. బట్ దేవుడి దయ వల్ల వాడికి ఫ్రాక్చర్ కాలేదు, జస్ట్ మజిల్ స్ట్రెయిన్ అయింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద ఎక్కువ కాకూడదు, ట్రాఫిక్ పోలీస్ ఎక్కువని చెప్పి నేను మీటింగ్ వస్తున్న బైక్ కోరుకుని వచ్చేసాను. ఆ తర్వాత అభియం బైక్ చేయాలి చేశాడు. నేను చేయడంలో పర్లేదు 100% ఫీల్ అయిపోయాను అన్నాడు. బ్రదర్ నేను తిరుపతి మధ్యాహ్నం వెళ్ళాలి, చాలా ఎమర్జెన్సీ ఉంది అన్నాడు. సో వెంటనే బండి దగ్గర కొంచెం కట్టించి తీసుకెళ్ళమని చెప్పాను. టైం చూసారా 2:49 అయిపోయింది అనమాట. మేము వాడితో పాటే కొంచెం దూరం వెళ్ళాము. దారిలో చార్మినార్ చూద్దామని వస్తే పోలీసులు ఉన్నారని బ్యాక్ సైడ్ తిరుపుకొని వెళ్ళామన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చిన వెంటనే అక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరూ లాఠీ ఎత్తుకొని అందరూ పరిగెత్తారు. అట్లా ఏం లేస్తాడు కాబట్టి పూజ అయిపోయిన తర్వాత అయితే మా మమ్మీ మా డాడీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. ఇంకా మా డాడీ ఆశీర్వదిస్తుంది. గ్లాస్ లో కాదు మంచిగా కొట్టాలి.
నిజంగా కూడా స్టోరేజ్ ఎక్కువనే ఇచ్చింది. వారు వచ్చిర్రు, సౌండ్ వినిపిస్తుంది. చిరా తడా చేసిరా లేకపోతే కలిసిన కాడికి కొద్దిగా అప్పుడే అయిపోయిందంటే తీసుకోపో. మరి ఉంటుంది అప్పుడు చేసినప్పుడు ఫ్యాక్టరీ చేస్తారు కదా కింద ఉంటుందా? అక్కడ అయిపోయింది. ఇంకా అమ్మమ్మ అయితే వచ్చిర్రు, చిట్టి పిన్ని కూడా వచ్చింది పసుపు బొట్టు తీసుకోనికి. అందరూ యూట్యూబర్లు అయ్యారు, అందరూ అంతేగా. ఇప్పుడైతే వాళ్ళు వాయినం తీసుకుంటారు. అమ్మవారు వస్తుందా? అరే అర్షిత్ గాడు రా, అర్షిత్ గాడు, అర్షిత్ గాడు తిట్టుకురా పో కదా, నువ్వు కదా కదా. ఏ రారా మాది నువ్వు ఇక రా, ఇక జోరు చెప్తే కదా. ఓకే ఓకే. చెట్టు కోసం ఒక షాట్. ఏమంటే కాదు ఏమంటే చెట్టు జూమ్ వస్తలేదు. నవ్వకూడదు, ఎందుకట్లా చేస్తారు?
మేము చేస్తామంటే పులిహోర, ఇంకా ఒక సర్కిల్ వడ, బెల్లం అన్నం, పెరుగన్నం, ఇంకా వైట్ రైస్, ఇంకా పప్పు, పూర్ణం బోండాలు. గైస్ ఇప్పుడైతే మా పెద్ద తాళ్ళు వచ్చిర్రు. వచ్చింది కదా, మర్చిపోయినా మమ్మీ ఒక్కతే అవుతుంది ఇప్పుడు. ఆల్రెడీ ప్రిపేర్ చేసిండు ఆర్కే మామయ్య అందరి. ఫేస్ కాదే చేస్తారు పెళ్లిగానలు కూడా ముందలకోంగమ్మా. ఇది వచ్చే సంవత్సరం సీటు కొట్టాలి, ఎంబీఏకి బెంగళూరు పోవాలి. జాబ్ కొట్టాలి. 26కి పెళ్ళి అవ్వాలి. అదే బెత్తర్ వచ్చిందా రాలేదు ఎంతకైతే 0.6xలోనే మంచిగా వస్తుంది. అత్త వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మీ అత్త వాళ్ళతో వెళ్ళి వారం చూసుకొని మళ్ళీ వచ్చింది. నీకు కూడా వచ్చినాయి తెలుసా సోనక్క? మరి అంతేగా, అందరికి వచ్చినాయి. ఇప్పుడు అదే వస్తుంది. ఓకే ఇక్కడ చూడు,
ఫోటో ఇంత అట్లా మళ్ళీ అయితే ఆట వచ్చింది. స్టాక్ మార్కెట్లో దెబ్బకి ఒకటేసారి 1 crore కావాలంట. అప్పుడే ఆరు సెల్ చేశారంట. అందరు ఇట్లే వచ్చి వాయినం తీసుకొని వెళ్ళిపోయారు నైట్ వరకు. అంతమంది అప్పుడు మనం పోయినప్పుడు బొట్టు పెట్టుకోండి చేయి పడతలేదమ్మా అని వచ్చింది వాళ్ళ పెద్దమ్మ అడుగుతామంటది. మా పిన్ని ఇంకా ఇందాక వచ్చిర్రు ఆయన తీసుకోనికి. ఓ పున్ను డ్రెస్ మస్తు పడుతుంది. మా పున్ను కూడా తీసుకుంది. పున్ను మస్తు వస్తుంది ఫోటోలో డ్రెస్. తీసుకుంటున్నామ్మా వాయిదా సిగ్గుపడుతుంది. తీసుకుంటున్నామ్మా వాయిదా అను డెకరేషన్ నైట్ చూడండి అయిపోయింది. అందరు వచ్చారు, అయిపోయింది. అమ్మ చాలా బాగుంది కదా. తుమ్ముతున్నాడు.
మార్నింగ్ పూజ చేసి అయితే అమ్మవారిని తీయాలి. ఎంతగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లాస్ట్లో దిష్టి కూడా తెచ్చింది మమ్మీ, దిష్టి వచ్చిందా